మనం ఇప్పుడు ఈ వీడియోలో మన కంటి చూపును మెరుగుపరిచి మన ఆరోగ్యాన్ని బాగా హెల్తీగా ఉంచే క్యారెట్ కేక్ గురించి తెలుసుకుందాం. క్యారెట్ కేక్ ఎలా తయారు చేస్తారు, ఇది తినడం వల్ల పిల్లలకి కంటి చూపు బాగా ఉంటుంది, ఏ విటమిన్ బాగా అందుతుంది. కాబట్టి ఈ కేక్ని కనీసం వారంలో ఒక్కసారైనా పెట్టడానికి ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరు తిన్నా కూడా చాలా హెల్తీ ఈ కేకు. కాబట్టి ఏ విధంగా చేస్తామో అనేది చెప్పబోతున్నాము. వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని విషయాలు అర్థమై మీరు మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి అవసరం. అలాగే ఈ కేక్ తయారు చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఒక 4 క్యారెట్ తీసుకోండి, అలాగే కొబ్బరి పాలు, అలాగే గింజలు తీసేసిన ఖర్జూరం పేస్టు, అలాగే కిస్మిస్లు, హనీ తీసుకొని పక్కన పెట్టి ఇవన్నీ క్యారెట్ని మొత్తం నీట్గా శుభ్రంగా కడిగి తురిమి మిక్సీలో వేయండి. క్యారెట్ తురుమంతా మిక్సీలో వేసి అందులో కిస్మిస్లు, అలాగే పేస్టులా చేసిన ఖర్జూరం పేస్టు, కొన్ని కొబ్బరి పాలు, కొంచెం హనీ వేసి మిక్సీ పట్టండి. పెట్టి మోల్డ్లో వేసి వచ్చిన పేస్టు, క్యారెట్ పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని మోల్డ్లో వేసి కేక్ లాగా తయారు చేయండి. మీరు కాసేపు బేక్ చేసినా పర్లేదు, చేయకపోయినా కూడా మోల్డ్లో వేసి కాసేపు అలాగే ఉంచి తీసేసినా కూడా కేక్ లాగా తయారైపోతుంది. అది దాని మీద క్రీమ్తో డెకరేషన్ చేయాలి అని అంటే బాదం పప్పులు, పొద్దుతిరుగుడు పప్పులు, గుమ్మడి పప్పు తీసుకొని బాగా కాస్త వాటిని పచ్చిగా నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అవి అన్నీ మిక్సీలో వేసి కొన్ని కొబ్బరి పాలును హనీ వేసి మిక్సీ పట్టండి. అప్పుడు క్రీమ్ లాగా వస్తుంది. దాంతో కేక్ మీద మొత్తం డెకరేషన్ మీకు ఇష్టమైనట్టు డెకరేషన్ చేసి పిల్లలకు పెట్టండి. ఇది ఈజీగా ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. కాబట్టి ఇలా తయారు చేసి పెట్టండి. మీ పిల్లలు తినకపోతే మమ్మల్ని అడగండి, అంత బాగుంటుంది కేక్. చూసారు కదా క్యారెట్ కేకు తయారీ విధానము ఎలా చెప్పామనేది ఆ విధంగానే చెయ్యండి. మీకు ఇష్టమైన కేకు లాగా తయారవుతుంది. బయట కేకుల కన్నా ఈ కేకు ఎన్నిసార్లు తిన్నా కూడా తప్పేమీ ఉండదు, మంచి ఆరోగ్యము. చూసారు కదా కేకు ఎలా చేయాలి, ఎలా మనం తయారు చేయడం వల్ల మనం ఎంత హెల్తీగా ఉంటాం అనేది. అన్ని హెల్తీ ఫుడ్స్తో మనం కేక్ తయారు చేసాం కాబట్టి క్యారెట్ కేక్. ఈ కేక్ను వారంలో 2-3 సార్లు పెట్టినా పర్లేదు, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. బయట కేక్స్ కన్నా ఈ కేక్ చాలా హెల్తీ. కాబట్టి ఈ విధంగా చేసి పెట్టండి, మీ పిల్లలకి హెల్తీగా ఉంటారు, వాళ్ళ కంటి చూపు బాగా ఉంటుంది, అలాగే అన్ని తీర్ల ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎదుటి వాళ్ళకు కూడా కొంచెం మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాము, హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే ఈ ఛానల్కు మీ సపోర్ట్ అవసరము. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు మీరు ఛానల్ ఫాలో కండి. నెక్స్ట్ మంచి హెల్త్ టిప్స్తో లేదంటే మంచి ఫుడ్ తయారీతో మీ ముందుకు వస్తాము. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. అలాగే ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు ప్యూర్ హెల్తీగా ఉంటారు. అలాగే మన ఛానల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం, సంతోషం అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు అన్ని విధాలుగా సంతోషంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఛానల్ ఫాలో కండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.